సన్ స్ట్రోక్ మెడికల్ లాంగ్వేజ్ లో హీట్ స్ట్రోక్ అంటారండి. ఈ రోజు అదేంటో తెలుసుకుందాం. నేను డాక్టర్ లక్ష్మణ్ బెల్లంకొండ, సీనియర్ యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్, హైదరాబాద్ యూరాలజీ అండ్ ఆండ్రాలజీ హాస్పిటల్, హైదరాబాద్. సన్ స్ట్రోక్ ఆర్ మెడికల్ లాంగ్వేజ్ లో హీట్ స్ట్రోక్ అనేది మన బాడీ టెంపరేచర్ ఎప్పుడైతే 40 డిగ్రీ సెంటిగ్రేడ్స్ కంటే ఎక్కువ పెరుగుతుందో, అన్నట్టు 104 డిగ్రీస్ ఫారెన్హీట్స్ కంటే పెరుగుతుందో సన్ స్ట్రోక్ అంటారు. అది ఫీవర్ కాదండి. ఫీవర్ కూడా టెంపరేచర్ ఎక్కువగానే ఉంటుంది. ఫీవర్ కి సన్ స్ట్రోక్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫీవర్ అంటే ఏదో ఒక అండర్లయింగ్ కాజ్ ఉంటుంది, either viral infection or bacterial infection, some provocating factor in the body. వేరే సన్ స్ట్రోక్ లో మనం బయట ఎండలో తిరిగినట్టు, డిహైడ్రేషన్ అయినట్టుగా మనకు తెలిసిపోతూ ఉంటుంది. వాళ్ళల్లో ఎందుకు ఇంత హై టెంపరేచర్స్ పెరుగుతాయి అంటే, మన బాడీలో ఉన్న కూలింగ్ మెకానిజం అంతా డిస్టర్బ్ అయిపోయినట్లే. దేనికి డిస్టర్బ్ అయిపోతుంది? బికాస్ ఆఫ్ ద డిహైడ్రేషన్, బికాస్ ఆఫ్ ద డ్రై స్కిన్, బికాస్ ఆఫ్ లాంగ్ స్టాండింగ్ ఎక్స్పోజర్ ఇన్ ద సన్. దాంతో మన బాడీలో ఉన్న వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోతా ఉంది, ఎవాపరేట్ అయిపోతుంది. కనుక మన బాడీ కూలింగ్ కి సరిపోను వాటర్ ఉండదు. ఇంకా హైడ్రేషన్, ఏదైనా వేడిని చల్లగా చేయాలంటే ఏం చేయాలి? నీళ్ళు కావాలి. ఆ వాటర్ లేకపోతే ఏమవుతుంది? ఆటోమేటిక్ మన బాడీలో టెంపరేచర్ పెరిగిపోతా ఉంటుంది. సో ఈ సింపుల్ లాజిక్ మీరు అర్థం చేసుకున్నట్టుకుంటే అది ఎందుకు వస్తుంది, దానికి రాకుండా మనం ఏం చూసుకోవాలని తెలుస్తుంది. ఏదైనా ఒక వేడి వస్తువుని మనం చల్లార్చాలంటే ఏం చేయాలి? కూల్ అట్మాస్ఫియర్ లో పెట్టాలి, లేకపోతే నీళ్ళైనా దాని మీద పోయాలి. పోసి పెడితే అది ఆటోమేటిక్ గా చల్లగా అవుతుంది. మన బాడీ కూడా అంతే. ఎప్పుడైతే హీట్ స్ట్రోక్ ఆర్ సన్ స్ట్రోక్ వచ్చినప్పుడు దానికి గల కారణాలు ఏంటో మనం ఆ పర్టికులర్ పేషెంట్ లో, ఆ పర్టికులర్ సబ్జెక్ట్ లో మనం కొంచెం అనలైజ్ చేసుకున్నట్టుకుంటే, ఆయన టైట్ క్లాత్స్ వేసుకున్నాడా, కాటన్ కాకుండా సెమీ సింథటిక్ ఏమైనా వేసుకొని టైట్ వేసేసుకొని కంటిన్యూస్ గా ఎండలో పనిచేసినట్టుకుంటే, ఈ టైట్ క్లాత్స్ ఇట్ సెల్ఫ్ ప్రొడ్యూసెస్ టెంపరేచర్, హై టెంపరేచర్. దానికి ఇంకా సన్ లో ఎక్స్పోజ్ అయ్యి వాటర్ ఇంటేక్ సరిగా తీసుకోకపోతే హీట్ స్ట్రోక్, సన్ స్ట్రోక్ రాకపోతే ఏమవుతుంది?